సుబ్రావ్ సార్, ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నాలాగా మాటల్లో ప్రవర్తనలో మనకు అనుకూలంగా ట్యూన్ చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు కొంచెం పొగిడిస్తుంటే చాలు మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. బాగా కనిపెట్టారు. ఏవో డార్లింగ్, కాఫీ. డార్లింగ్, వాట్ ఏ టేస్ట్, ఏమి రుచి, బ్యూటిఫుల్. అంటే నిన్న బాలేదా, మొన్న బాలేదా, రోజు తాగేది కాఫీ కదా, కుడితా? చాలా బాగుంది. నా తిడతావేమిటే? నేను పోతున్నా స్టేషన్కి. మాస్టరు, టైం ఎంత? 10. నా వాచ్ లో కూడా 10. నువ్వు రావయ్యారా సార్? ఇతనికి అసలు లైసెన్సే లేదు సార్. వదిలే సార్, వీళ్ళు ముగ్గురు ఒకే బండి మీద వెళ్తున్నారు సార్. ముగ్గురు మొగ సార్, ఇవిడికి అన్నీ ఉన్నాయి సార్. అరెస్ట్ చేసి లోపలే. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? మా ఆవిడ నన్ను ట్రేతో కొట్టినందుకు. కానిస్టేబుల్స్ సార్, అమ్మాయికి పెన్ను పెట్టివ్వండి. రాయ్. ఏం రాయాలి? కప్పులు కాఫీలు తీసుకురావడానికే, ట్రేలు కాఫీ కప్పులు మొయ్యడానికే. ఇది రాయాలా? అవును, మరి ఏ వస్తువు ఎందుకు వాడాలో ఆడవాళ్ళకు తెలుస్తావట్లేదు మరి. అబ్బో, గురువు గారికి మాడు నొప్పి ఇంకా తగ్గినట్లేదు. అరవడానికి తడుకోవడానికి ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నాడు కానీ మామూలు దెబ్బ అది. అల్యూమినియం ఫ్యాక్టరీ సైరినంత సౌండ్ వచ్చింది. అప్పడాల కర్ర పిండి వత్తడానికే. అప్పుడే రికమెండేషన్ పెట్టావా? సీఎం అయినా పిఎం అయినా ఒప్పుకొని తెలుసా? హలో, హలో, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోను. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కొంచెం లేట్ అయింది బంగారు. బయలుదేరి వచ్చేస్తున్నానమ్మా. దానికే ఇన్ని బండబూతులు ఎందుకు? గుర్తుందమ్మా, గుర్తుంది. సినిమాకి ఇంకా టైం ఉంది కదా. నమస్తే. నమస్తే మేడం. ఏం చేస్తున్నారు ఆయన? ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు మేడం. పర్సనల్ మ్యాటర్ అండి మేడం. నేను వస్తున్నా పోలీస్ స్టేషన్కి. నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా? వామ్మో, ఇంకా నయం. ఇక్కడ నేను డిఐజీ, ఐజీ, ఎస్పీ వీళ్ళందరితోటి ఇంపార్టెంట్ మ్యాటర్లు డిస్కస్ చేస్తున్నాను. ఇంకా నయం భలేదానివేనే. కాసేపట్లో హోమ్ మినిస్టర్ రాబోతున్నాడు. వీళ్ళందరికీ నేను కదా రెస్పాన్సిబిలిటీ. స్టేషన్ మొత్తం నాగుపెట్లో కదా ఉండేది. ఎన్ని పనులు చూసుకోవాలి నేను. నీకేం చెప్తావు నువ్వు? నేను వస్తాను కదరా. ఉండవమ్మ తల్లి, నువ్వు ఒకదానివే. ఎస్పీ, డిఐజీ, ఐజీ ఈమెనా? అది కాదు మేడం, నేను ఒక రచయిత్రిని. సార్ తన ఆత్మకథ నాకు డిక్టేట్ చేస్తున్నారు. నేను రాస్తున్నాను. ఎవరికి తెలియకూడదని నన్ను సెల్లో పెట్టి రాయిస్తున్నారు. చదువు. సిఐ సూరిబాబు పోలీస్ స్టేషన్ లో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. గౌడి గేదికి ఎక్కువ, గున్న ఏనుగు తక్కువైన తన పెళ్ళాన్ని. పర్వాలేదు, చదువు. అమ్మా, గౌడి గేదికి ఎక్కువ, గున్న ఏనుగు తక్కువైన తన పెళ్ళాన్ని తలుచుకుని బావురుమని గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నాడు సిఐ సూరిబాబు. యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాడా? ప్రతి ముక్క ఆయన చెప్పిందే మేడం. రాత మాత్రమే నాది. అబద్ధం. ఒక అక్షరం కూడా నేను చెప్పలేదు. అంతా కరెక్ట్. కంటిన్యూ. అమ్మో, ఇంకా చదవటం నా వల్ల కాదు. ఎదురుగా దీనంగా చూస్తున్న స్టాఫ్కి తన గతం చెప్పసాగాడు సూరిబాబు. ఫ్లాష్ బ్యాక్. వైదేహి సూరిబాబు క్లాస్మేట్. ఒకరోజు ఇద్దరు గుడికెళ్ళారు. బోర్న వర్షం మొదలైంది. ఇద్దరు మండపంలోకి చేరారు. చూపులు కలిశాయి, మనసులు అతుక్కున్నాయి. ఇద్దరు దగ్గరవుతున్నారు. మధ్యలో ఎర్రగా మండుతున్న నెగడు ఇద్దరు గట్టిగా వాటేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు. అంతే మేడం, ఇంకెక్కడ ఏమీ లేదు. అక్కడే లేదు, అంతా అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఏంటి? మీ రావటం చూసి ఆపేశారు మేడం. సరే,
రాసింది చాలు నువ్వు వెళ్ళు ఎట్టపోతా బయటికి బెయిలు బెయిలు సెల్లోకి నడవండి. మనం సినిమాకి వెళ్ళొద్దు. సినిమా నేను చూపిస్తాను. నువ్వు చూపిస్తే నడవండి. అయిపోయాడు. మనిషి పెరిగాడు తాడి చెట్టులాగా, బ్రెయినే పెరగలేదు. ఏంట్రా తస్సేలు వాగుతున్నావు? ఏం లేదండి, నా డోల్ పోతే మీ బర్త్డే ఈ టైంలో ఫామ్ హౌస్ కిందకు, ఆ బర్త్డే ఫంక్షన్ ఇక్కడే చేసుకుంటే అందరితో పాటు నేను కూడా 4 పెగ్గులేసి ఊపుతా. ఏంటి ఊపేది? పార్టీకి వచ్చిన ప్రతి ఎదవ నీతో సహా నా మందు ఫుల్లుగా తాగి ఫుడ్ బాగా మెక్కి హలో వెంకటేశ్వర్లు వాచ్యా నీకు ఆల్రెడీ ఏజ్ బార్ అయిపోయింది, నీకు 30, నో మ్యారేజ్ అనే ఎదవ కామెంట్లు వినాల్సి వస్తుందని ఈసారి మన ఫామ్ హౌస్కి వెళ్దాము. నువ్వు మూసుకుని ఎక్కు. అవన్నీ తర్వాత మాట్లాడు. అగో అయ్యా ఓనర్ నువ్వా నేనా? కొత్తగా అడుగుతారంటే మీరే కదండి. మరి నువ్వు నిద్రపోతావేంటి? పోనీ మీరు నిద్రపోండి. ఆ పిడితో జాయింట్ గా పోతాం. పోతే పోయామండి, నిద్రపోయే హక్కు యజమానికి ఉంది, రుచి చేద్దాం. ఎట్టకారాలు ఎక్కువైనరా నీకు ఈ మధ్య? ఇది ఎక్కడో యాక్సిడెంట్ చేస్తుంది. అన్నట్టు జరిగిందండి. అరే తసల్, ఈ బండి తీసుకొచ్చే నువ్వు. అలాగే నా ప్యాంట్ నువ్వు మార్చావా? నేను మార్చలేదే. మరి షార్ట్స్ ఎలా వచ్చింది? దెబ్బ తగిలింది కదా, మందు పూయటానికి నేనే కత్తిరించాను. ఓ కాలికి ప్యాంటు, ఓ కాలికి షార్ట్స్ ఉంటే బాగుండేది కదా. ఇది కూడా కట్ చేయి. సారీ, నిన్ను అనవసరంగా ఏడిపించాను. వెంకులు, ఐఎమ్ వెరీ 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 సారీ వెంకులు. నీకు నవ్వు రాదా? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా? ఓయ్ ఆదిలక్ష్మి, నా పాదములు తీసుకుని నీ తొడ మీద పెట్టుకుని ఒత్తుకో. వరుణ కన్య, ఇదే నా సరసపట్టు. ఇంద్రకన్య, ఏది నీ అదరామృతం. ఆహా. నాగకన్య, ఒక్కసారి దగ్గరికి రా. వద్దులే, సేఫ్టీ కొంచెం నువ్వు వెనకుంటమే బెటర్. నువ్వు వద్దు, నువ్వు పెట్టు. ఇంకోటి. అమ్మా ఆదిలక్ష్మి, నా ఒక్కగానొక్క కూతురా, ఎక్కడున్నావు తల్లి? ఏటి ఈ చిత్రం? ఏటిది? ఇలాంటి అన్యాయం ఎక్కడైనా జరుగుద్దా? కట్టుకున్న దానికి కాళ్ళుని, ఉంచుకున్న దానికి ఒళ్ళునా? నేను తట్టుకోలేకపోతున్నాడా?
అరే డిప్పా అరే డిప్పా అరే గొత్తాం వస్తున్నా అంత గట్టిగా కేకేసేవాడు అల్లుడు. కేకలు కాదురా రే ఇంకా ఏడు పెద్దకురా ఏడు పెద్దకు కాళ్ళు నీ కూతురు వాళ్ళనే పెట్టుకొని పడుకున్నారు కదరా నీకు నీకు ఏడు పెద్దకురా నీకు ఏంట్రా ఏంటా లుక్స్ ఎక్స్చేంజ్ ఏంటి నువ్వు అసలు ఆ దేవతా కన్యల దగ్గరికి రావటమే గొప్ప వచ్చావే అనుకో చూసి తరించిపోవాలి కానీ నీకు నీకు ఏడుపు చూసి దేవతామణులు వెళ్ళిపోయారా రేయ్ నేను సాయంత్రం భోంచేసి పడుకునే లోపు ఆ దేవతామణులు వచ్చి నా పక్కనే ఉండాలి నువ్వేం చేస్తావు తెలిసాడు ఎట్టెళ్ళమంటావు అల్లుడు? రేయ్ దేవతాలోకం నా మీద నిఘా ఉంచింది కాబట్టి ఒకసారి కర్నూలు వైపు తీసుకెళ్లారు ఒకసారి కాకినాడ వైపు తీసుకెళ్లారు ముష్టి భేదమే నీ మీదేంట్రా నువ్వు ఎటు కావాలంటే ఎట్టెళ్ళు నువ్వేం చేస్తావో నాకు తెలీదు 7 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండాలో రే వెళ్ళు నాన్న ఓయ్. భోంచేసి వెళ్ళండి. ఏం అక్కర్లేదు దారి పడుకున్న బోల్డ్ దాబా రెస్టారెంట్ ఉన్నాయి వీడి తినే తిండికి ఇదో వెళ్ళు అలాగే. నువ్వు కాళ్ళొత్తు కాలు ఇవ్వండి. నేను ఇవ్వాలా నువ్వు తీసుకోలేవా రెండో కాలు వద్దు నువ్వు ఒత్తుతానే ఉండు నేను గురక పెట్టే వరకు ఒత్తుతానే ఉండు నా కూతురు మెడలో పుస్తులు తాడు తెగదని ఏ మహానుభావుడైనా గ్యారంటీ ఇస్తానంటే ఆంధ్రదేశంలో ఉండే గ్రామ దేవతలందరికీ ఈ నడ్డంగా బలిచ్చేద్దును. అయ్యో 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 రేయ్ ఎవరా ఈ పూలు కోసింది నేనే. ఆ? ఇదేమన్నా నీ బాబు గారి తోట నన్ను అడగాలి నా పర్మిషన్ తీసుకోవాలి నేను కోసుకోమంటే కోసుకోవాలి ఇవి నా పూలు నా ఇష్టం. వేళకాలంగా ఉందా నడు బయటికి రమ్మంటే వచ్చానా, పొమ్మంటే పోవడానికి? ఎలా పోవని నేను చూస్తానే సరే చూడు. రా చెప్పు. ఏయ్, ఏయ్ ఎక్కడికి మోసుకెళ్తున్నావు? చూడు. స్విమ్మింగ్ పూల్ లో వేస్తావా? ఎక్కడేస్తానో చూడు ఏయ్ ఏంటికి వెళ్తున్నావు ఇక్కడ పడు. నీ రోగం కుదురుద్ది ఏయ్ మళ్ళీ లోపలికి వద్దాం అనుకుంటున్నావేమో ఈరగ తీస్తా ఏంట్రా ఇదంతా నా తప్పే లేదండి తమరి గురించి మొత్తం అమ్మాయికి చెప్పానండి ఇదంతా తనే చేసిందా రాత్రి అంతా నిద్రపోకుండా చేసిందండి సెంటిమెంట్ లేని శేషరత్నం గారు మనవడని చిలక్క చెప్పినట్టు చెప్పా అయినా తన మెల్ల తొక్కల ప్రేమాభిమానాలు మీ క్యాటర్ పడిపోకుండా అమ్మాయిని బయటికి పంపించి మంచి పని చేశారు ఇదేంటి నా డైలాగ్ విని ఇంత సీరియస్గా వెళ్ళిపోతున్నాడు హాయ్ వెంకులు. ఇందు దిగు లోపలికి వెళ్దాం నేను రాను. సారీ మణికణు ముझे మాఫ్ కర్నా నేను రాను. రా ఇందు లోపలికి వెళ్దాం అవసరమైతే దించి తీసుకెళ్ళు. ఆహా మగాడు దించడు దిగేలా చేస్తాడు చూస్తావా హేయ్